ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఏపీఎస్సీ ఏఎస్ఓ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. ఏపీఎస్సీ మనకు అఫీషియల్గా అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి సంబంధించిన జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ సబార్డినేట్ సర్వీసెస్లో ఈ జాబ్స్ అనేవి మనమైతే చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన అప్లై డేట్స్ అనేది ఏప్రిల్ 18 నుండి మే 8 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన బేసిక్ పే 37,640 నుండి స్టార్ట్ అవుతాయి. సో అలవెన్స్లు అన్నీ కలుపుకొని మనకు ఒక 45,000 వరకు శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అవన్నీ కూడా మనకు ఎగ్జామినేషన్ ఏదైతే డేట్ ఇక్కడ తర్వాత అయితే చెప్తామంటున్నారు. సో కంప్యూటర్ బేస్డ్ ఇక్కడ టెస్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ కూడా జోనల్ పోస్ట్ అండి. సో ఇవి మనకు టోటల్గా 5 వ్యాకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. సో క్యారీ ఫార్వర్డ్ వ్యాకెన్సీస్ ఇవన్నీ కూడా ఇంతకుముందు నోటిఫికేషన్స్లో ఏదైతే మనకు మిగిలాయో వాటిని భర్తీ చేస్తున్నారు. సో బ్రేకప్ వ్యాకెన్సీస్లో ఏ జోన్లో పోస్టులు ఉన్నాయని కూడా చూసుకొని మనం అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అందరూ అప్లై చేయడానికి లేదు. సో ఏ జోన్లో ఏ కేటగిరీకి ఈ వ్యాకెన్సీస్ ఉన్నాయని చూసుకొని మాత్రమే అప్లై చేయాలి. చాలా తక్కువ వ్యాకెన్సీస్ ఉన్నాయి, బట్ చాలామంది అభ్యర్థులు ఇటువంటి జాబ్స్ కోసం ఇంట్రెస్టెడ్గా ఉంటారు, వాళ్ళ కోసం చెప్తున్నానండి. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషను బ్యాచిలర్ డిగ్రీ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్గా చదివింటే అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే బ్యాచిలర్ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్గా చదివింటే అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ విత్ ఎకనామిక్స్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ ఏ పేపర్ ఇన్ 1 year ఆర్ 2nd year ఆర్ 3rd year. సో ఏదో ఒక ఇయర్లో స్టాటిస్టిక్స్ ఒక పేపర్గా ఉంటే వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. డిగ్రీ విత్ కామర్స్ స్టాటిస్టిక్స్ ఏదో ఒక ఇయర్లో ఒక సబ్జెక్ట్గా ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్, సో దాంతోపాటు స్టాటిస్టిక్స్ ఏదో ఒక ఇయర్లో ఒక మెయిన్ సబ్జెక్ట్గా ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. కంప్యూటర్ సైన్స్, కామర్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. కానీ బట్ ఏదో ఒక ఇయర్లో స్టాటిస్టిక్స్ చదివిండే అభ్యర్థులందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకు ఏ జోన్లో ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది అనేది క్లియర్గా అయితే చూసుకోవచ్చు. తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఒకే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ చూసుకుంటే 18 to 42 అండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా, ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులకు 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫీజు అనేది 250 రూపీస్ అండి. సో మనకు 80 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ఓసీ అభ్యర్థులకు మాత్రమే, అది కూడా రేషన్ కార్డు లేని అభ్యర్థులకు మాత్రమే ఆ 80 రూపీస్ కూడా పే చేయాలి. రిమైనింగ్ ఎవరు కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికలీ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులందరూ కూడా 250 రూపీస్ అయితే పే చేసి ఈ ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకు పోస్టులు 5 వ్యాకెన్సీస్ ఉన్నాయి. అవి ఏ కేటగిరీస్లో ఉన్నాయని ఒక్కసారి గమనిస్తే, జోన్ 1లో బీసీఈకి లోకల్లో ఒక పోస్ట్ ఉంది. అంటే లోకల్ అంటే జోన్ 1లో ఏదైతే ఆ డిస్ట్రిక్ట్స్ జోన్ 1 కింద ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయో ఆ డిస్ట్రిక్ట్లో ఉండే బీసీఈ అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు ఎలిజిబుల్. ఓపెన్ అని ఉంటే ఇతర జోన్లకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఎలిజిబుల్ అవుతారండి. సో ఇది ఓపెన్ పోస్ట్లో లేదు, లోకల్ పోస్ట్లో ఉంది కాబట్టి ఆ డిస్ట్రిక్ట్స్ అంటే జోన్ 1 కింద ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయో ఆ డిస్ట్రిక్ట్స్లో ఉండే బీసీఈ అభ్యర్థులకు మాత్రమే ఒక పోస్ట్ ఉంది. జోన్ 2లో బీసీఈకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. జోన్ 3లో చూసుకుంటే ఓసీ ఓపెన్ కేటగిరీ ఒక పోస్ట్ ఉంది, బీసీబీ ఒక పోస్ట్ ఉంది, ఈడబ్ల్యూఎస్ ఒక పోస్ట్ అయితే ఉంది. టోటల్గా మనకు జోన్ 3లో 3 వ్యాకెన్సీస్ ఉన్నాయి. జోన్ 4లో వ్యాకెన్సీసే లేవండి. కాబట్టి చూసుకొని అప్లై చేసుకోండి, అభ్యర్థులు అనేవాళ్ళు చూసుకొని అప్లై చేసుకోండి. మీ డిస్టిక్లో మీ కేటగిరీకి పోస్ట్ ఉంటే మాత్రమే అప్లై అయితే చేసుకోండి. అలాగే కింద మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మెన్షన్ చేసింటారు. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ని మెన్షన్ చేసినవి చదివిన తర్వాత అప్లై చేసుకోండి. అమంగ్ 5 క్యారీ ఫార్వర్డ్ వ్యాకెన్సీస్ 2 are reserved horizontally for ఉమెన్. ఓసీ ఒకటి ఏదైతే ఉందో ఉమెన్, అండ్ ఈడబ్ల్యూఎస్ అనేది ఒకటి ఉమెన్కి అయితే ఉంది జోన్ 3లో. సో మనకు జోన్ 3లో ఏదైతే వ్యాకెన్సీస్ ఉందో సో ఓసీ ఓపెన్ కేటగిరీకి సంబంధించింది, అది ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కూడా ఎలిజిబుల్ అవుతారు. అలాగే బీసీఈకి సంబంధించిన వ్యాకెన్సీ ఏదైతే జోన్ 1లో ఉందో ఆల్ బీసీ క్యాండిడేట్స్ లోకల్ టు జోన్ 1 కెన్ అప్లై. అంటే బీసీ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు జోన్ 1లో అంటున్నారు. సో బీసీఈ వ్యాకెన్సీ ఇన్ జోన్ 2 ఆల్ బీసీ క్యాండిడేట్స్ కెన్ అప్లై. బీసీబీ వ్యాకెన్సీ ఏదైతే ఉందో జోన్ 3లో సో దానికి సంబంధించి అందరూ బీసీ అభ్యర్థులు ఆ పోస్ట్కి అప్లై అయితే చేసుకోండి అంటున్నారు. సో ఇక్కడ బీసీలో వ్యాకెన్సీస్ ఉన్నాయి కదా, సో ఆ బీసీలో ఉండే వ్యాకెన్సీస్
అందరూ బీసీ అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్లో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి బీసీ అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అండి. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేస్తారన్నారు కదా. సో ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ ఇచ్చాడు. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ పేపర్ 1, పేపర్ 2 సబ్జెక్ట్ ఉంటుంది, కన్సర్న్ సబ్జెక్టు. సో టోటల్గా 300 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ తర్వాత కన్సర్న్ సబ్జెక్ట్ అయితే మనకు కండక్ట్ చేస్తారు. సో ఆ కన్సర్న్ సబ్జెక్ట్ ఏదనేది చూసుకోవచ్చు. సో ఈ ప్రిలిమ్స్ ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో దాని తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అన్నిటికీ కామన్గా ఉంటుంది. సో 100 మార్క్స్కి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సో ఇది అన్ని ఏపీపీఎస్సీ ఉద్యోగాలకైతే ఇప్పుడు రాయాల్సిందే. సో దాన్ని మాత్రం కామన్గా ఉంటుంది, చూసుకొని ప్రిపేర్ అవ్వండి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది. సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. అప్లై లింక్ అనేది మనకు ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ పీడిఎఫ్ మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.